ఏపీ కోసం 7 మండలాలను ఇచ్చిన మోదీ ప్రభుత్వం మా కోసం మహారాష్ట్ర నుంచి 1500 ఎకరాలు ఇప్పించలేదా? ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. కాంగ్రెస్ జాతిరత్నాలు అడుగుతారు, ఇచ్చేయండి మోదీ సార్. తుమ్మల మాట్లాడిన మాటలు వీళ్ళు తుమ్మిర్రు. ఏబిఎన్లో చర్చలు విఫలమైతే గడపరలేగా. ఈ కంపారిజన్ ఏదైతే చూడు, పంజాబ్ హర్యానా అనేది ఎమోషనల్గా జర బాగా నన్ను ఇబ్బంది పెట్టింది. నేను కూడా రేవంత్ అన్నకు జర గెలిపించేద్దామని అనే తరుణంలో పోయినా. కాకపోతే ఏడ కూడా తెలంగాణ విడిచిపెట్టినామని ఏడైనా చెప్పినరా? సీఎం రోడ్ల మీద వచ్చి కూర్చుంటున్నాడు అని అంటే వెనకడికి మమతా బెనర్జీ కూడా రోడ్ల మీదకి ఎక్కింది. చాతగానప్పుడే ముఖ్యమంత్రులు రోడ్ల మీదకి ఎక్కుతారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా గట్టనే చేసిండు వెనకడికి. ఇక బీజేపీ వాళ్ళ ఇంటి ముంగట పోయి, బీజేపీ నాయకుల ఇంటి మీదకి పోయి నువ్వు మక్కలను వడ్లను ఇంటి ముంగట వేసి వస్తానంటే నీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ నీకు చాతగాక ఆడనీకే రాక పాత గజ్జలు అన్నాడు తప్ప ఇంకేమన్నా ఉన్నదా? యాదిలా యాదికొస్తున్నావే సారు, నువ్వు గట్టిన మేడిగడ్డ కరెక్టే సారు అని. తెలంగాణ రైతులకు నువ్వు మద్దతు తెలపాలని అంటే సెన్సబుల్ ప్రాజెక్టులు కట్టాలి. అది కేసీఆర్ చేసిండు. ఇదే కాంగ్రెస్, ఈయన చరిత్ర మామ. వడ్లు మొక్కలు కొనకపోతే కేంద్రంతో యుద్ధమే. పంజాబ్ హర్యానాలో కొంటూ తెలంగాణలో ఎందుకు కొనరు? అబ్బో సీఎం రేవంత్. జూన్ 15 దాకా గడువిస్తున్నాం. అమ్మో భయపడిపోవాలి మరి. ఆ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం. బో లక్ష్మణరేఖ, రేవంత్ రేఖ. వడ్లు మక్కలు తీసుకొచ్చి బీజేపీ నేతల ఇండ్లు పార్టీ ఆఫీసుల ముందు పోస్తాం. మీకేం పోతుంది? మీరు వండించిర్రా, మీరు చేసిర్రా? రైతు కదా నష్టపోయేది. తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ విషయంలో మహారాష్ట్ర సీఎం స్పందిస్తలే. ఎట్లా చేస్తాడు? ఇప్పుడు నా నడుము 32 ఉంటే 32 ప్యాంట్ వేసుకుంటే ఫిట్ అవుతుంది. కరెక్టా రాంగా? నేను 28 36 వేసుకుంటే ఫిట్ అవుతుందా చెప్పును? ఇది ఎప్పుడో చెప్పినాం చిత్రగుప్తుల. ఏమా ఇగో నచ్చినా నచ్చకపోయినా మేము వాస్తవాలకు దగ్గర ఉంటాం. ఇప్పుడు చూడుగా, ఏపీ కోసం 7 మండలాలను ఇచ్చిన మోదీ ప్రభుత్వం మా కోసం మహారాష్ట్ర నుంచి 1500 ఎకరాలు ఇప్పించలేదా? ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. కాంగ్రెస్ జాతిరత్నాలు అడుగుతారు, ఇచ్చేయండి మోదీ సార్. ఇక చూడు, ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకోవాలి. మొన్నటిదాకా కిషన్ రెడ్డిని పొలుపులు తిట్టిర్రు, మళ్ళీ కిషన్ రెడ్డి జోక్యం చేసుకోవాలట. రాష్ట్రంలో మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క పూరి గుడిసె లేకుండా చేస్తాం. కొత్తగూడెంలో ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహ ప్రవేశాలు అని చెప్పారు. ఇది వెలుగులు వచ్చిన కథనం. ఆమె రైట్, వెలుగులు వచ్చిన కథనం. వడ్లు మక్కలు కొనకపోతే కేంద్రంతో యుద్ధమే. తర్వాత ఇదే కథనాన్ని మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందో మీరు చూడండి. ప్రాణాహితపై చర్చిద్దాం, లేదంటే ఉప్పెననే. చర్చిద్దాం లేకపోతే ఉప్పెననే. అది ఉంటుంది కదా పాట, ఉప్పెనంత ఏమంటారు, ఉప్పెనంత ప్రేమకి గుప్పెడంత ఈ గుండెకి, అంతేనా? ప్రేమకియా ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఉప్పెనంత ఏమిటో చెప్పలేని హాయికి. గుర్తొస్తలేదు లిరిక్. యుద్ధమే ఇన్నుండ్రి. దాని తర్వాత ఖరీఫ్ ముంగిట కేంద్రం షాక్ అనేది ఆర్ఎఫ్సిఎల్ నుంచి రాష్ట్రానికి యూరియా కేటాయింపులు కుదింపు. గత నెల 65,000 మెట్రిక్ టన్నులు, జూన్లో 53,000 మెట్రిక్ టన్నులే. ప్రస్తుతం రాష్ట్రం వద్ద 3 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ మాత్రమే. ఆగ్రోస్ ఎండీకి కేంద్రంతో స్వయం అన్నది సమన్వయం చేసే బాధ్యతలు. ఓడరేవుల వద్ద పర్యవేక్షణకు రాష్ట్రం నుంచి ప్రత్యేక అధికారులు. తుమ్మల అంటే బేసికలీ చెప్పాలనంటే తుమ్మల మాట్లాడిన మాటలు వీళ్ళు తుమ్మిర్రు ఏబిఎన్లో. కరెక్ట్. ఉప్పెన చర్చిద్దాం లేకపోతే ఉప్పెన అంటే చర్చలు విఫలమైతే గడపరలేగా. ఇది ఏబిఎన్ రాస్తుంది. ఏబిఎన్ రాసింది, వెలుగు రాసింది, చిత్రగుప్తు వాస్తవాలు రాస్తారు. దీని మీద చర్చిద్దాం కదా. నేను అందుకని ఏం చేసిన, భారతీయ జనతా పార్టీ మొత్తం ఇక్కడ అందరినీ కూర్చోబెట్టిన. ఇవాళ కిషన్ రెడ్డిని మళ్ళీ రామచంద్రరావుని కూడా పెట్టిన గిరీష్ ఫస్ట్ టైం అని అంటే ఈ టాపిక్ మీద వాళ్ళు మాట్లాడినారు. ఈ టాపిక్ మీద రామచంద్రరావు గారు మాట్లాడారు, కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. నేను ఏమంటున్నానంటే మీరు చారణ చేయరు, బారణ ఎత్తిపోస్తాం మేమే, నెత్తి మీద పోసుకుంటాం మేమే. మీరు చారణ కూడా చేయకుండా రూపాయి మాట్లాడమంటారు చూడు, గానే మండుతుంది. సో ఇవాళ రేవంత్ రెడ్డిని నల్ల షెట్లో పెట్టిన. ఎందుకు అని అంటే రేవంత్ రెడ్డి ఇలా చూపుతున్నాడు, మీ షెట్ల మీద నల్ల మరకలు పడ్డాయి తెలుసా అని అంటున్నావు. కాకపోతే నువ్వు నల్ల షెట్ వేసుకున్నావు రేవంత్ అన్న, నీకు అర్థమైతే లేదు ఈ టాపిక్లో అట్లీస్ట్. సో రేవంత్ అన్న నల్ల షెట్ ఎందుకు వేసుకున్నాడు, మందినికి నల్ల మరకలు పడ్డాయి అంటున్నాడు ఎందుకు అని చెప్పి మనం మాట్లాడితే మనం టేబుల్ దగ్గరకు పోదాం. రేవంత్ అన్న ఏమేమి మాట్లాడిండు అని అనేది చిత్రగుప్తుల కంప్లీట్గా టేబుల్ వేసుకొని మాట్లాడతాం కదా. ఆయన ఏమని అన్నాడు, సెంటర్ తెలంగాణ నుంచి మక్కలు వడ్లు కొనాలా ఎప్పటి వరకు, జూన్ 15 వరకు, లేకపోతే ఉప్పెననే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రకారం. కరెక్టా రాంగా? అయితే రేవంత్ రెడ్డి గారు మర్చిపోయింది ఏంది తెలుసా,
ఓకే, వడ్లు కొనుగోలు అనేది సెంటర్తో మొదలవుతుందా, రాష్ట్రంతో మొదలవుతుందా? రాష్ట్రంతో మొదలవుతుంది. అంటే మీ పీపీసీలు, మీ మిల్లింగ్లు, సిఎంఆర్లు, ఎఫ్సిఐ ఛానళ్ళు, ఇవన్నీ కదా ఫస్ట్ చేయాల్సింది. అంటే తెలంగాణ అల్టిమేట్ చేసేసినావు నువ్వు. ఏమనని? ప్రొక్యూర్మెంటు, ట్రాన్స్పోర్టు, గన్నీ బ్యాగులు, వేర్ హౌజులు, మిల్లింగ్ లెవెల్ మానిటరింగ్ మొత్తం ఎవరు హ్యాండిల్ చేస్తారు? రాష్ట్రం హ్యాండిల్ చేస్తారు. మళ్ళీ నా మీద ఏడవకుండ్రి, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనం అగో సోర్స్లలో కూడా ఆడబెట్టి లింక్ పెట్టిన. సో సీఎం గారికి ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు హోంవర్క్ ఖతం చేసుకోవాలా, దాని తర్వాత మీ మైక్ వార్ మొదలు పెట్టాలా. ఈ పీపీసీలు, రిసిప్ట్లు, ట్రాన్స్పోర్ట్లు, మిల్లింగ్లు, సిఎంఆర్లు, డెలివరీ స్టోరేజ్ డిసిప్లిన్లు ఇవన్నీ రాష్ట్రం పరిధిలోకి వస్తాయి. రేవంత్ అన్న ఏందో ఏమో మీ సకదనం. తర్వాత చూడుర్రి, పంజాబ్ హర్యానా చేసిండ్రు, తెలంగాణ ఇగ్నోర్ చేసిండ్రు. ఆయన నాకు పొద్దుగాల బగబగ మండింది మోదీ మీదనే. నిజంగా పంజాబ్ హర్యానాకి ఇచ్చిన తెలంగాణకు అన్యాయం చేస్తాడా? ఇలా తాడో పేడో తెలుసుకుందామని వచ్చిన. తాడో పేడో తెలుసుకుందామని చేయగానే చిత్రగుప్తుడు రాత్రి జర కళలా వచ్చినాడో లేకపోతే నా సిస్టంలోకి వేసేసిండో, డెక్కన్ హెరాల్డ్, డెక్కన్ క్రానికల్ పేపర్ నా చేతిలో పడ్డది, ఒక అది సోర్స్ ఆడబెట్టిన. ఈ కంపారిజన్ ఏదైతే చూడు పంజాబ్ హర్యానా అనేది ఎమోషనల్గా జర బాగా నన్ను ఇబ్బంది పెట్టింది. నేను కూడా రేవంత్ అన్నకు జర గెలిపించేద్దామని అనే తరుణంలో పోయినా. కాకపోతే ఏడ కూడా తెలంగాణ నిడిచిపెట్టినామని ఏడైనా చెప్పినరా? ఒక్క డాక్యుమెంట్ నువ్వు నాకు చూపెట్టు. క్లియర్ కట్గా రికార్డ్ క్లియర్ కట్గా చూపుతుంది. ఏంది? సెంటర్ బ్యాక్డ్ ప్రొక్యూర్మెంట్ అని అనేది 2014 తర్వాత ఇంకా పెరిగింది కానీ తరగలే. ఇది నేను మాట్లాడతలే, డెక్కన్ క్రానికల్లో వచ్చిన కథనం చెప్తున్నా. రేవంత్ అన్న మైక్ వార్ బంద్ చేయండి. ఎక్కడ కూడా తెలంగాణ పేరు, తెలంగాణను అన్యాయం చేసిరు అనేది ముచ్చట లేదు. ఓకే, దాని తర్వాత స్టేటు 75 LMT ప్యాడీ సెంటర్ లిఫ్ట్ చేయాలా? స్టేటు 75 LMTల వడ్లు ఉన్నది, సెంటర్ మొత్తం దీన్ని లిఫ్ట్ చేయాలా అని చెప్తారు. తెలంగాణ టుడే కథనం ప్రకారము గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఒకసారి 62 LMTలు అన్నాడు, ఇంకొకసారి అనదర్ 15 LMT అని అన్నారు, ఎక్స్పెక్టెడ్ ఉందని అన్నారు. దాని తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ని 90 LMT నుంచి 75 LMTకి తక్కువ చేసిరు టార్గెట్ని అని చెప్పి మాట్లాడినారు. తెలంగాణ టుడేలో వచ్చింది. సో ఈ టార్గెట్ డ్రామా ఏంది అని అంటున్నా. 90 LMTలా, 62 LMTలా, 75 LMTలా? ఇది చెప్పిన తర్వాత, క్లారిటీగా చెప్పిన తర్వాత తెలంగాణ గల్లీలలో దీనికి క్లారిటీ ఇచ్చినాక ఢిల్లీతో పంచాయతీ పెట్టుకుందాం. ఎందుకంటే రైతులకు కావాల్సింది క్లారిటీ, నంబర్లు, మీ అడ్డమైన స్లోగన్లు కాదు. నెక్స్ట్ పాయింట్, మక్కలు కొనడం సెంటర్ డ్యూటీ అని చెప్తాడు. తెలంగాణలో మార్క్ఫెడ్ ఇది మనం విన్నాం కదా, ఇది కొత్త కాదు కదా. ఇవాళ స్టేట్ నోడల్ ఏజెన్సీ మక్కలు లేకపోతే ఈ గ్రెయిన్స్ కొననీకే ఏదున్నదబ్బా? తెలంగాణ మార్క్ఫెడ్ ఉన్నది. సెంట్రల్ నాడ్ ఏజెన్సీ ఏం చేస్తుంది? FCI రూపంలో ఇవి కొంటుంది. సో ప్రొక్యూర్మెంట్ స్కీమ్ అని అనేది, అప్రూవల్ అనేది, ప్రపోజల్స్ అని అనేది కంప్లీట్గా ప్రాపర్ అప్రూవల్స్ అనేది తెలంగాణ మార్క్ఫెడ్ నుంచే వస్తుంది కదా. సో మేజ్ ప్రొక్యూర్మెంట్ అనేది కేవలం ఒక స్లోగన్ కాదు, మార్క్ఫెడ్ ప్రపోజల్. రేవంత్ అన్న మార్క్ఫెడ్ ప్రపోజల్. ఇక్కడ PSS అప్రూవల్, స్టోరేజు, యూటిలైజేషన్ ప్లాను ఇవన్నీ రెడీ ఉండాలి. ఇవన్నీ రెడీ ఉన్న తర్వాత క్లీన్ ప్రొసీజరల్ ఫైల్ మీ దగ్గర రెడీ ఉండాలి. ఈ డేటా markfed.telangana.gov.in అడిగిపోతే క్లియర్ కట్గా క్షుణ్ణంగా మీరు చేస్తున్న పంచాయతీలు, మీరు మాట్లాడుతున్న అబద్ధాలు క్లియర్ కట్గా కనబడుతున్నాయి. సో వేర్ ఈజ్ ద యూటిలైజేషన్ ప్లాన్ రెడీ? చూపెట్టండి నాకు. ఉన్నదా మీ దగ్గర? సీఎం రోడ్ల మీద వచ్చి కూర్చుంటున్నాడు అని అంటే, వెనకడికి మమతా బెనర్జీ కూడా రోడ్ల మీదకి ఎక్కింది. చాతగానప్పుడే ముఖ్యమంత్రులు రోడ్ల మీదకి ఎక్కుతారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా గట్లనే చేసిండు వెనకడికి. ఇప్పుడు గౌరవనీయ పెద్దలు ఏమని మాట్లాడుతున్నారంటే, మక్కలని మా సొంత ఫండ్లతో మేము కొన్నాము, సెంటర్ రిఫ్యూజ్ చేసింది అని చెప్తున్నారు. తెలంగాణ మినిస్టరే చెప్పిండు ఏమనని, 9.57 LMT మక్కలు ఏవైతే ఉన్నాయో అవి మేము కొన్నాము, కాకపోతే మా దగ్గర స్టోరేజ్ గ్యాప్ ఉంది అని మాట్లాడిండు. గన్నీ బ్యాగులు షార్టేజ్లు గన్నీ బ్యాగులు గతి లేవు. మీ దగ్గర స్టోరేజ్ గ్యాప్ ఉన్నప్పుడు, గన్నీ బ్యాగులు గతి లేనప్పుడు సెంటర్ మీదకి నూకడం అనేది కరెక్టా? ఇది మళ్ళీ నేను మాట్లాడతలే, సోర్స్ పెట్టిన డెక్కన్ క్రానికల్ పేపర్లో వచ్చిన కథనం. అంటే నీకు స్టోరేజ్ షార్ట్ ఉన్నది, గన్ని బ్యాగులు గతి లేవు, ఇవాళ నువ్వు లాజిస్టిక్ ఫెయిల్యూర్లను తీసుకొని వచ్చి సెంటర్ పొలిటికల్ గ్యాప్లు అని మాట్లాడుతున్నావు చూడు, ఎట్లా అట్లెట్లా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇక బీజేపీల ఇంటి ముంగట పోయి, బీజేపీ నాయకుల ఇంటి మీదకి పోయి నువ్వు మక్కలను వడ్లను ఇంటి ముంగట వేసి వస్తానంటే, నీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ నీకు చాతగాక ఆడనీకే రాక పాత గజ్జలు అన్నుడు తప్ప ఇంకేమన్నా ఉన్నదా అని చెప్తున్నా.
ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే దీన్ని గవర్నెన్స్ అనరు రేవంత్ అన్న, దీన్ని స్ట్రీట్ షో సీఎం స్టైల్ అని చెప్పి మాట్లాడతారు. స్ట్రీట్ షో అంటారు, మజిల్ పవర్ అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ ఎంఎస్పి పేమెంట్లు, ఈ లారీ లోడ్ జామింగ్లు, మీ దగ్గర ప్రాబ్లం ఉన్నది కదా, దీని మీద మీరు ఏమన్నా మాట్లాడతారా అని చెప్పి నేను చెప్తున్నా మీకు. కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలా అని చెప్పి మాట్లాడతారు. కిషన్ రెడ్డి గారు పబ్లిక్లోనే మాట్లాడినరు. ఏమన్నానంటే అసలు మీరు సెంటర్ని బ్లేమ్ చేసే కెపాసిటీలో లేరు, మీకు ఆ నైతికత బాధ్యత కూడా లేదు, ఎందుకంటే స్టేట్ లెవెల్ ప్రొక్యూర్మెంటే ఫెయిల్ అయింది అని చెప్పిండు. ఇది నేను మాట్లాడడం కాదు, రేవంత్ అన్న పేపర్ మన యూనిల్ ఇండియా వెబ్సైట్ కూడా పెట్టినండి మీకు ఇక్కడ, unilIndia.com వెబ్సైట్లో కూడా క్లియర్ కట్గా కిషన్ రెడ్డి ఏం మాట్లాడిండో వచ్చింది. నా తుమ్మిడిహట్టి కాడికి వద్దాం. తుమ్మిడిహట్టి అట్ 150 మీటర్స్లా మహారాష్ట్ర మస్ట్ అగ్రీ అని అంటారు. అంటే మీరు చెప్పంగానే వినాలనా రేవంత్ అన్న? మీరు శాసిస్తే అందరం పాటించాల్సిందేనా? మీరు శాసిస్తే తెలంగాణ ప్రజలు పాటించాల్సిందేనా అన్న? వెనకటికి ఎఫ్ఆర్ఎల్ అందుకే 152 మీటర్స్ నుంచి 148 మీటర్స్కి చేసిండ్రు. ఎందుకు? మహారాష్ట్ర అబ్జెక్ట్ చేసింది. 3600 ఎకరాల భూమి సబ్మర్జ్ అయిపోతుంది మహారాష్ట్రలా అనని. అయితే ఇయ్యాల పాట అయినా సరే మీకు యాద్ చేపిస్తున్నా, యాదికొస్తున్నావే సారు, నువ్వు గట్టిన మేడిగడ్డ కరెక్టే సారు అనని. ఫ్యాక్ట్ కాదా? పంచాయతీలు మంది మీద నూకి మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు అవుతావు రేవంత్ అన్న? నువ్వు ఆలోచించు. ఇవాళ నువ్వు 150 మీటర్స్ అనేది అనౌన్స్ చేసేసినావు, ఏదో మన గట్టు పంచాయతీలలో చెప్తావు, ఇచ్చేస్తా పోరా, చేసేస్తా పో, కట్టేస్తా పో, మహారాష్ట్ర కన్సెంట్ తీసుకోలేం. ఇది ఇంటర్ స్టేట్ వాటర్ గవర్నెన్స్ అన్న, కాంగ్రెస్ యొక్క ఫ్లెక్స్ బోర్డ్ ఇంజనీరింగ్ అది ఇది. అందుకే మేడిగడ్డ వచ్చింది ఆడ. మహారాష్ట్ర సీఎం ఇలా రెస్పాండ్ అవుతలేడు ఫడ్నవీస్ గారు అని చెప్పి మాట్లాడతారు. మహారాష్ట్ర సీఎం ఎందుకు రెస్పాండ్ అవుతాడు? ఆయన ఊర్లు 3600 ఎకరాలు సబ్మర్జ్ అవుతుంటే ఫస్ట్ నువ్వు కన్సెంట్ తీసుకునేది ఉండే, దాని తర్వాత ముచ్చట మాట్లాడేది ఉండే, దాని తర్వాత మీ పొలిటికల్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేసుకునేది ఉండే. ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ లేదు కానీ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేసుకున్నారు. నేను మాట్లాడతలే, సౌత్ ఫస్ట్లో వచ్చిన కథనం. నేను విమర్శ కూడా ఈ మధ్య ఆధారాలతోనే చేస్తున్నా. మళ్ళీ 150 మీటర్స్ వస్తే 125 టీఎంసీల నీళ్ళు వస్తాయని అని అన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ గ్రాఫిక్స్. మీ పుట్టుక ఏడికైనాయిందో అందరికీ తెలుసు కదా. మీకు ఓనామాలు ఏ పార్టీలు ఎక్కువ నేర్పినరు? గ్రాఫిక్స్ సీఎం మాకు తెలుసు. సో ఆడికనే ఈ గ్రాఫిక్స్ను నేర్చుకొని వచ్చి కంప్లీట్గా సబ్మర్జెన్స్ అనే టాపిక్ని మర్చిపోయి 125 టీఎంసీ వచ్చేస్తుంది, ఇది సూపర్ ప్రాజెక్ట్ అని అంటే మహారాష్ట్ర కన్సెంట్ ఎవడిస్తాడు? గడివికనికే ఇది రిపోర్ట్లలో పెట్టమా? క్లియరెన్స్ సర్టిఫికెట్లు కావాలన్నా వద్దా? ప్రజలకు కావాల్సింది, ప్రాజెక్టులకు కావాల్సింది లా నీడ్స్ కన్సెంట్ మిస్టర్ సీఎం. క్లియరెన్సెస్ కావాలా, ఆర్ఎన్ఆర్ కావాలా, రిపోర్ట్స్ అండ్ రీహాబిలిటేషన్ మీద మాట్లాడాలా, అండ్ ద ప్రాజెక్ట్ నీడ్స్ ఎ క్లియరెన్స్ సర్టిఫికేట్ మిస్టర్ సీఎం. ఏడబెట్టను ఇవన్నీ పెట్టకుండా ఎండల నిలబడి బగబగ పండే ఎండల నిలబడి మీరు మాట్లాడిన మాటలు మంటలేపుతాయని అంటే ఇవి సెంటిమెంట్ రాజకీయాలు తప్ప దీని తప్ప ఇంక వచ్చేది ఏం లేదాడ. మోడీ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండు, మాకు 1500 ఎకరాలు ఇవ్వచ్చు కదా అని అంటే ఆ పోలవరం ప్రాజెక్టు వేరే, నీ తుమ్మిడిహట్టి ప్రాజెక్టు వేరే. అక్కడ స్టాట్యూటరీ రీఆర్గనైజేషన్ కంటెక్స్ట్ నడుస్తుంది. ఇక్కడ ఇంటర్ స్టేట్ వాటర్ కన్సెంట్ కావాలా. నువ్వు పోలవరాన్ని తుమ్మిడిహట్టిని కంపేర్ చేస్తున్నావు అని అంటేనే మీకు ఎంత ఇరిగేషనల్ కన్ఫ్యూజన్ ఉన్నది, అండ్ మోర్ ఓవర్ కాన్స్టిట్యూషనల్ కన్ఫ్యూజన్ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడా. బికాస్ దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ ప్రాజెక్ట్ అండ్ ఎ డిఫరెంట్ లాజిక్ అండ్ ఎ డిఫరెంట్ లీగల్ రూట్ మిస్టర్ సీఎం. మీరు ఎప్పుడుగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కి హెల్ప్ చేయాలన్నట. ఎట్లా హెల్ప్ చేస్తుంది? మీరు పొద్దుగాల లేస్తే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తానన్నట. తెలిసి నా దేశ ప్రధాని మీకు మద్దతు తెలపనికి అంటే ఆయన కుర్చీ రాహుల్ గాంధీకి వేస్తాడా? కింద కూసోసారు అని ఎందుకు చేస్తారు చెప్పు మద్దతు? నువ్వు మహారాష్ట్రలో కూడా బీజేపీకి అగేన్స్ట్గా పోటీ చేస్తావు. పోటీ చేసినాక మహారాష్ట్ర సీఎంని మళ్ళీ బీజేపీ ఒప్పిపియాలా అని చెప్తావు. తెలంగాణ రైతులకు నువ్వు మద్దతు తెలపాలని అంటే సెన్సబుల్ ప్రాజెక్టులు కట్టాలా. అది కేసీఆర్ చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క పేపర్ వర్క్ అనేది కేవలం పేపర్ పులియే. గ్యాప్స్ ఎన్ని ఐడెంటిఫై అవుతున్నాయో మీరే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అందుకే మేము అన్నాం కదా, ఈ ఫోటో పెట్టి కూడా అన్నాం. ఎట్లానంటే తుమ్మిడిహట్టి 150 మీటర్ల కలలు, అవి కాగితాలపై అలలు, రేవంత్ రెడ్డి అలలు, వడ్లపై డ్రామా, ఆడనీకి రాక పాత గజ్జలు అన్నట్టు. ఇదే కాంగ్రెస్ ఈయన చరిత్ర మామ. ఇంకా దాని తప్ప ఇంకేముంటుంది ఫ్రెండ్? మీరే ఎప్పుడు. భారత్ మాతాకి జై.